హాయ్ అండి, నమస్తే. మన వంటింట్లో వేస్ట్ అని చెప్పి పడేసే వాటితో కొన్ని ఉపయోగాలు, అలాగే కష్టము అనుకునే పనులను సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం రోజు వాడే నైఫ్స్ కొద్ది రోజులకి షార్ప్ పోతుంది. అవి కట్ చేయడం వాటితో చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ స్ట్రిప్ తీసుకొని ఇలా అన్నాము అంటే అది షార్ప్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం వంట చేసేటప్పుడు బియ్యము, పప్పులు కడిగిన వాటర్ని సింక్లో పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒకసారి ఇలా చెట్లకు వేసి చూడండి. అవి ఎంత ఆరోగ్యంగా పెరుగుతాయో మీరే గమనిస్తారు. ఆకుకూరలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఏవైనా సరే త్వరగా పాడవుతూ ఉంటాయి. అవి పాడవకుండా ఉండాలంటే తెచ్చిన వెంటనే అలా రూట్స్ తీసేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో ఇలా కిచెన్ టవల్ వేసి ఇలా అంతా నీట్గా సర్దుకొని టైట్గా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే 1 మంత్ అయినా చక్కగా. కాకరకాయ వండేటప్పుడు పైన తొక్కను తీసేసి ఇలా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అందులో కొన్ని గింజలు కూడా ఉంటాయి. అలా పడేయకుండా మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కల్లో కానీ కుండీలో కానీ వేసాము అంటే కొన్ని రోజులకు అవి మంచిగా చెట్లు వస్తాయి. కాకర చెట్టు ఒక్కటే బాగా వస్తుంది. మా ఇంట్లో ఉన్నటువంటి చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్రతి సంవత్సరం ఒకే చోట వస్తుంది. మీరు కూడా గమనించి చూడండి. వెల్లుల్లి పొట్టు తీయడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వెల్లుల్లి రెమ్మలన్నీ తీసి ఒక గంట సేపు మనము ఎండలో పెట్టాము అంటే తర్వాత ఒక కవర్లో తీసుకొని మనము ఒక పూరీ కర్ర తీసుకొని నీట్గా ఇలా ప్రెస్ చేసాము అంటే అవి పొట్టు తొందరగా ఊడిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ బాటిల్స్ ఆయిల్ అయిపోగానే పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వాటిని ఇలా రివర్స్ పెట్టేసి మనము కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఆయిల్ అందులో ఉంటుంది, అదంతా మూతలోకి వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం పాలు స్టవ్ మీద పెట్టి ఏదో పనిలో ఉండి మర్చిపోతూ ఉంటాం, అవి పొంగిపోతుంటాయి. అలా త్వరగా పొంగకుండా ఉండాలి అంటే మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఒక గెరిట లాంటిది మనం పాలల్లో పెట్టాము అంటే అవి త్వరగా పొంగవు, అక్కడక్కడే ఉడుకుతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు గన ఈ వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.